లో వాళ్ళే ఉన్నారు. అవును. Yeah. ఆల్సో. అండ్ మీ ట్విట్టర్‌లో ఎక్కువగా మీరు 'పుష్ప 1 అండ్ 2లో కూడా చేశారు. ట్విట్టర్‌లో మొత్తం కంప్లీట్‌గా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారి ఇమేజెస్, 'పుష్ప' రిలేటెడ్ స్టఫ్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా? ఇప్పుడేముంటది? ఎప్పుడు చూసారు మీరు? నేను ఇందాక వచ్చే ముందే చూసాను. యాహ్! అంటే లైక్ ఓన్లీ అలానే. ఐ నో అండ్ ఆల్సో ఐ హావ్ ఒక టెక్స్ట్ కూడా చూసాను దట్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హ్మ్. సో పీపుల్ ఈస్ వాచింగ్ అని చెప్పి ఆ డబుల్ ఏని హైలైట్ చేసి ఒక హ్మ్. ట్వీట్ పెట్టారు మీరు. హ్మ్. హ్మ్. సో మీరు అల్లు అర్జున్ ఫ్యానా లేదంటే నాట్ జస్ట్ ఆ ఇన్సిడెంట్ లో మీరు ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ 'పుష్ప' మూవీ అండి. సో అవునవును. మీరు అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ ట్వీట్స్ అన్ని చూస్తే లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం కోర్ట్ మూవీ రిలేటెడే ట్వీట్స్ అన్నీ ఉంటాయి. బొంబాయిలో ఉంటాయి. అండ్ నాకు అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ చూస్తే నా రెగ్యులర్ జనరల్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి? ఐ మీన్ అక్కడ ట్విట్టర్‌లో నేను యాక్ట్ చేసి దట్ ఈస్ శుభోదయం సుబ్బారావు. నా ట్వీట్స్ అన్ని ఉండేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అంటే యాస్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్‌గా ఉంటది. ఓకే. నాకు ఈవెన్ ట్విట్టర్‌లో మీ పోస్టులు చూస్తే అన్నీ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమైజ్డ్. నేను పర్సనల్‌గా పెట్టినవి ఏవి ఉండవు. ఆల్ ద ట్వీట్స్ ఆర్ ఆటోమైజ్డ్. ఓకే. మీరు ఒకరు ఏమైనా ఫాలో అయితే ఇమీడియట్‌గా థాంక్ యూ మెసేజ్ వెళ్తది. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్ టిప్ ఐ మీన్ లైక్ యాక్టివిటీస్ ఫర్ రీచ్ అన్నమాట యాక్చువల్లీ. అలాగా ఏ సినిమా చేసినా నేను ప్రమోట్ చేస్తానండి. యాహ్! డెఫినెట్‌లీ సినిమా అంత పెద్దది. అందుకు ఆబ్వియస్‌లీ దానికి అంత ప్రమోషన్ అవసరం వచ్చింది. ఓకే. సో అలా ఉండదండి. ఏదైనా ఎనీ ప్రాజెక్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ప్రాజెక్ట్స్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అదర్ సినిమాస్ మీరు చూడండి. నా టీఎల్ చూడండి. మొత్తం అన్ని సినిమా రిలేటెడ్ అన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ట్విట్టర్ వరకు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అని పర్సనల్ నా ప్రాజెక్ట్స్ మిగతా నేను రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కానీ ట్విట్టర్‌లో వేరే ప్రాజెక్ట్స్ ఎనీ న్యూస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్ వుడ్ బి దేర్ అన్నమాట. అవన్నీ ఆటోమేటెడ్ జరుగుతుంటాయి ఇప్పుడు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ లైన్? ప్రెజెంట్ రిలీజెస్ అయితే గుణశేఖర్ గారిది ఒకటి ఉందండి. యుఫోరియా అని మన ఓకే. అది కూడా ఏంటంటే మోర్ ఆఫ్ క్యారెక్టర్ ఇటువంటిదే. కైండ్ ఆఫ్ సేమ్ ఎమోషనల్ ఫాదర్ అది. భూమిక గారు మెయిన్ లీడ్ చేశారు. ఓకే. గుణశేఖర్ గారు రిలీజ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ అవుతుంది. అది కూడా లైక్ పెయిన్ ఉన్న క్యారెక్టరే బాగా. సేమ్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్. అండ్ నెక్స్ట్ బరాబర్ ప్రేమిస్తా అని మన ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రు తన లీడ్గా ఒకటి ఉంది. ఓకే. అండ్ ఇంకా రిలీజ్కి అయితే విశ్వంబర ఉందని చిరంజీవి గారు ప్రాజెక్టు. అండ్ ప్రెజెంట్ షూట్ అవుతున్నవి అయితే ఇసుకపట్నం అని చెప్పి అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్. ఓకే. గ్యారీ గారు డైరెక్టర్ తమాడా మీడియా ప్రొడక్షన్ చేస్తున్నారు. సముద్రగని గారు, ఐశ్వర్య రాజేష్ గారు, నేను ఇంకా అలా చాలామంది ఉన్నారు. సో అది సిరీస్ యాక్చువల్లీ. ఓకే. ఇట్స్ షూటింగ్ రన్నింగ్ ప్రెజెంట్ మ్యాంగ్లూర్లో అవుతుంది. ఐ మెట్ టు గో. ఇవి మేజర్ అండి. ఇంకా చాలా ఇప్పుడు కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ 1 వీక్ స్పాన్‌లో ఒక 6 ప్రాజెక్ట్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి అండ్ ఆల్రెడీ సో అంటే అందరూ కంటిన్యూస్‌గా ఈ నెక్స్ట్ వచ్చేవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫాదరే. బట్ ఐ హోప్ మీరు మంచి సీరియస్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి సార్. అంటే కంప్లీట్ Different గా. నెగెటివ్ అన్న కాకపోయినా అగ్రెసివ్ మోడ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అయితే చేశానండి. మీకు ఇఫ్ యూ రిమెంబర్ ఝాన్సీ హాట్‌స్టార్ స్పెషల్స్ దాంట్లో వీరబాబు అని ఒక టాక్సీ డ్రైవరు అండ్ హీస్ అ చైల్డ్ ట్రాఫికర్. ఓకే. మన డాబాస్‌లోను, బస్ స్టాండ్‌లోను నైట్ టైమ్స్ చిన్న పిల్లలు తెలియక బయటకు వస్తారు కదా! వాళ్ళని కిడ్నాప్ చేసి వెళ్ళి బ్రోతల్ హౌస్‌లో సేల్ చేసే క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అలాగా అంజలి గారిని చిన్నప్పుడు ఉన్నప్పుడు తీసుకెళ్ళి అంజలి గారిని తర్వాత మన చాందిని చౌదరి వాళ్ళిద్దరు చేస్తారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్‌లో అమ్మాయి క్యారెక్టర్ అనమాట. సో అంజలి గారు ఉన్నప్పుడు ఏంటంటే అలా చేశానని కోపం వచ్చి ఒక రాయితో కొడతారు. ఈ క్యారెక్టర్ వీటికి ఏంటంటే చిన్న స్కార్ పడి ఒక 1 సింగిల్ ఐ అనమాట. అదే ఎవిడెన్స్ పట్టుకొని పెద్ద అయిన తర్వాత రివెంజ్ తీసుకుంటుంది ఆవిడ. ట్రాప్ చేసి ఈ క్యారెక్టర్ని ఇతను డౌన్ ద లైన్ ఏంటంటే ఒక పొలిటికల్ పర్సన్ అయిపోతాడు. అతను ట్రాప్ పట్టుకొని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి రివెంజ్ తీసుకుని చంపుతుంది. సో ఆ ప్రాసెస్లో ఆవిడతో ఉన్న అట్రాక్షన్లో కొద్దిగా నెగిటివ్ ఫ్లేవర్ ఉంటుంది బాగా. ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు అంత ఇంపాక్ట్ వచ్చిందంటే తర్వాత 1 or 2 తమిళ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఒరిజినల్స్ స్పెషల్స్ ఏంటంటే మేకింగ్ ఒక సింగిల్ లాంగ్వేజ్లో ఉన్న స్ట్రీమింగ్ అనేది ఒక 7 లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ ఆర్ 7 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో దానివల్ల అదర్ లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి అది బాగా హెల్ప్ అవుతుంది ఓటీటీలో. ఇప్పుడు కోర్టు కూడా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత మినిమం 5 లాంగ్వేజ్ అయితే అవుతున్నాయి. 5 లాంగ్వేజ్ ఆల్రెడీ డబ్ అయిపోయింది. అదర్ లాంగ్వేజ్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఆ క్యారెక్టర్ నాకు ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఏదైతే వీరబాబు క్యారెక్టర్ ఉందో నాకు ఎవరో సోషల్ మీడియాలో పంపించారు.
కరీంనగర్ దగ్గర ఎక్కడ ఒక ఉమెన్స్ కాలేజ్లో అది అది గోడ మీద ఫోటో పెట్టి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, సీరియస్లీ ఓకే. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని లేకపోతే అమ్మాయిని ఎత్తుకొని ఇతను జాగ్రత్తగా ఉండి, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పి లిటరలీ అలా పెట్టారండి. సో దాన్ని బాధపడాలి, ఆనందపడాలా? అంత ఇంపాక్ట్ ఉందని కొంచెం క్యారెక్టర్ సక్సెస్ అయింది అక్కడ, క్యారెక్టర్ సక్సెస్ అయింది. క్యారెక్టర్ అక్కడ కనబడింది రాజశేఖర్ కదా, వీరబాబు క్యారెక్టర్ని పెట్టారు. సో క్యారెక్టర్ సక్సెస్ అయింది కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ దట్. అలా పంపించి సార్ ఇలా వేస్తున్నారండి అని చెప్పి, సో అలా ఆ కైండ్ ఆఫ్ లో చేశాను ఆల్రెడీ. భీమదేవరపల్లి బ్రాంచ్ లో రమేష్ చెప్పాలగా డైరెక్టర్, అది కూడా ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ మన అకౌంట్లో ఒక గవర్నమెంట్ అకౌంట్లో ఇన్ని డబ్బులు వేస్తున్నారని చెప్పి అది అవ్వలేదని చెప్పి ఆ పాయింట్ మీద చేసింది ఇదనమాట. సో ఆ విలేజ్ సర్పంచ్ అంటే హీరో ఫాదరు ఓట్ బ్యాంక్ గురించి కొద్దిగా ఎక్కువ తాపత్రయపడుతుంటాడు. అంటే దాని గురించి అని ఇష్టం లేకపోయినా వేరే క్యాస్ట్ అమ్మాయిని కోడలుగా చేసుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా జరుగుతుంటాయి అనమాట. అండ్ ఇంకోటి సగిలేట్ కదా అని అదొకటి కంప్లీట్, అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఆ స్టోరీలో మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఏంటంటే చిన్న మాటికి చంపుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. అంత పగలు పట్టింపులు అనమాట, పెద్ద అసలు ఇష్యూ ఉండదు, వెరీ నార్మల్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏదో మాట వచ్చి నరికించుకుంటారు అనమాట. సో దాంట్లో అలాగే హీరో ఫాదర్ చేశాను, అది కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, అంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉందన్నమాట. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయిన దాంట్లో ఒకరు ఇలాగ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ వెళ్తుంది కదండి, మిడిల్ క్లాస్ ఫాదరు ఇది ఇలాగేదని, అలా కాకుండా వీ వాంట్ టు షో ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్పి వాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఆఫర్ చేశారు. సో నైస్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. సో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయండి, అండ్ ఆల్సో నెక్స్ట్ మూవీస్ కి కూడా వీఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.